హేమకుట హిల్స్ పైన మోనోలిథిక్ విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 20 ఫీట్ హైట్ ఉంటుంది. హంపీలో వన్ మోర్ మేజర్ అట్రాక్షన్ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. టెంపుల్ మొత్తం భూమి కంటే కిందికి ఉంటుంది అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. మా లక్ ఏంటంటే ఈరోజే వర్షం పడింది అండ్ అండర్ గ్రౌండ్లో వాటర్ ఉన్నాయి. హంపీలో ఈరోజు ఫైనల్ డెస్టినేషన్ విజయ విఠల టెంపుల్. దీంట్లోనే స్టోన్ చారియట్ ఉంటుంది. తర్వాత 13 ఒరిస్సాలో కళింగ గజపతి గెలిచి వచ్చినప్పుడు సూర్య టెంపుల్ వచ్చేసి ఇన్స్పైర్ నుంచి చేశారండి ఈ రాతి రథం. అంటే ఇది 26 ఫీట్ హైట్ ఉన్నది, ఇప్పుడు 16 ఫీట్ హైట్ ఉంది. ఇది 10 ఫీట్ గట్టిగా గడిచుండేది పోయింది. ఎందుకంటే ఆ చిన్న చిన్న ప్లాంటేషన్ కనిపిస్తుంది, అలాగే చిన్న ప్లాంటేషన్ రోడ్స్ వచ్చేసి పడిపోయింది. ఇక్కడ వేస్తాదని గుర్రాలు ఉన్నాయి. ఆ ఏనుగు వెనక గుర్రాలు కాళ్ళతో కొంత కొత్తగా ఏనుగు తెచ్చి పెట్టింది. నా ఫోటోగ్రఫీ బాగా కనిపిస్తుంది సార్. విఠల స్వామి అంటే విష్ణు ఆలయం. సెంటర్ ఉన్నది మహామంటపం అనే నాట్య మంటపం. శ్రీకృష్ణదేవర భార్య చిన్నమ్మదేవి గారు రాజనాట్యం. ఆ కృష్ణదేవర భార్య చిన్నమ్మదేవి గారు ఈ నాట్య మంటపంలో నాట్యం చేసినప్పుడు శ్రీగంధం చెక్కుతో సంగీత వాయించవరిస్తామని చూడండి. ఆ పక్క 28, ఈ పక్క 28, టోటల్ 56 స్తంభాలు 56 మంది నిలబడి శ్రీగంధం చెక్కుతో సంగీత వాయించి సీలింగ్ పోయింది సార్. సీలింగ్ క్లోజ్ అయినప్పుడు ఈ సౌండ్ 1.5 కిలోమీటర్ సౌండ్ బయటకి వినిపించేది, ఎందుకంటే చుట్టూ కొండ ఉన్న రీసౌండ్ వచ్చేది. సో 10లో రాణిగారు నాట్యం చేసినప్పుడు పబ్లిక్ చూడకూడదు స్టోర్ మీద చేసింది. చుట్టూ ఇక్కడ కట్టింది. ఆ నడుం పైన చేపడుతున్నారు కదా పండరీనాథుడు. ఇదే పండరీపురం పీఠం. రథమైనది నవగ్రహ పీఠం. ఆ చిన్నది నైవేద్య పీఠం, పెద్దది దీపస్తంభం, తులసి కోట. తులసి ఈ చుట్టూ సంగీతం వాయించారు. 10 తాళం చేతుంది, పక్కన తబలం ఉంది, దుర్గం ఉంది. ఏమేమి బొమ్మలు ఉంటుంది ఆ స్తంభానికి ప్రాక్టికల్ కొట్టి ఆ మొదటి సౌండ్ వస్తుందని 2008 వరకు కూడా అంది. అంటే నాట్యం చేసినట్టు కటన్ పెట్టవాలి కదా పైనుంచి హోల్ తిరగడ పోతుంది, ఎక్కడ పోతుంది. ఓకే, ఈ కరోనా తీసినప్పుడు అక్కడ మెడికల్ చెకప్ చేసి ఇక్కడ ఫిజికల్ టెస్టింగ్ ఇచ్చింది. లాంగ్ జంప్ ఉంది, ఇక్కడ హై జంప్ ఉంది. తర్వాత రాజవాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడికి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించి తీసుకుంటున్నారు. చూపిస్తారు. కోలాటం చేసి గొల్లి చేసింది. ఇక్కడ కలర్ మిక్స్ చేసుకుని ఇక్కడ హోలీ ఆడుకుంటున్నారు. ఈ మూడు చింపుగా దీపాలు పెద్దదానికి జాగా ఉంది. ఇది గార్డెన్ డిజైన్ ఉంది. వర్షం వస్తూ వ్యవసాయంలోకి వెళ్ళిపోతుంది. రకం వచ్చినప్పుడు ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రం నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి నీళ్ళు డ్రాప్ అవుతుంది. అంటే కింద శిల్పకళ ఉంటుంది కదా, పాడకపోదంటే ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. వాడు ఈ దేవస్థానం చిన్న మనం పెద్దగా ప్రాసెస్ మోడల్ కృష్ణ అవతారం నర్సింగ్ పక్కల ప్రతి కళలో ఒక అవతారం ఉంది. ఈ శిల్పకళలు ఇక్కడ ఉంది, దీపాలు ఇక్కడ ఉంది, గార్డెన్ శిల్పకళ ఇక్కడ ఉంది, బేస్మెంట్ చూడండి ఇక్కడ ఉంది, ఈ స్తంభాలు ఇక్కడ ఉంది, పైన చూడండి సీలింగ్ ఉంది, గోపురం పైన ఇది కళసం ఉంది. పైన ఉండి తీసేసి పిరంగతో బ్లాస్ట్ చేశారు. మేడం చూడండి అప్పుడు కూడా అవి ఆ లేడీస్ వాళ్ళ డియర్ లైన్ బోరు బొమ్మ నుంచి రాబిట్ క్యారీ చేసి వస్తున్నారు లేడీ. ఓకే, ఆంజనేయ స్వామి సంజీని పడుతున్నారు. శ్రీరామచంద్ర కదా ఉంగరం తీసుకుని చెట్టు పని చేస్తే శిక్షణ తరపింది. ఇక్కడ తారాబొమ్మ ఉన్నారు సార్. ఈ జాంబోని ఇద్దరు అమ్మ కుంభకర లేపించింది. ఇది కూడా చెప్పి పైన రావణ కొడుకు మేఘనాథ, కింద హనుమంతుడు వస్తుంది. ఆంజనేయ స్వామి వచ్చినారు. ఇదే పాత డిజైన్ ఇది కొత్తగా చేసిన గ్రామ ముఖ్య మద్దతు పాతది. దేవుడు ఉంటే దేవుడు కాలు కింద ఇచ్చి రాజు ప్రదక్షిణ చేస్తారు. అండర్ గ్రౌండ్ ఉంది. దేవుడు కాలు కింద రాజులు, రాజు కాల్స్తే ప్రజలు తిరిగి రాటిండు లెఫ్ట్ కి దిగి చెక్కి.
సెకండ్ లైన్ చూడండి, స్వస్తి విజయం ఉంది కనిపిస్తుంది. కింద చూడండి నంబర్స్ ఉంది, కన్నడ నంబర్స్ ఇక్కడ కూడా సేమ్ అంటే అనుకుంటారు. 1 4 3 5 పైన చూడండి శ్రీ విఠల దేవరాని ఉంది. సెకండ్ లైన్ చూడండి స్వస్తి విజయ విజయ కింద 1 4 3 5 ఉంది. 1435 గ్లాసెస్ కట్టించుని ఇక్కడ గుడి చుట్టూ శాసనం శిలాశాసనం. ఒక్క బొమ్మ 6 అంకలు కనిపిస్తుంది. ఫస్ట్ చూస్తే కప్ప నీళ్లు జంప్ చేస్తుంది కనిపిస్తుందా, 2 కాళ్ళు బాడీ చెయ్యి కన్నగడ కనిపిస్తుంది. సెకండ్ చూస్తే శ్రీలింగం, ఇది నాగరపడ ఉంది, కింద లింగం ఉంది నాగలింగం. థర్డ్ చూస్తే తల్లి కొద్ది బిడ్డకి ఎత్తుకున్నట్టు ఇప్పుడు చూడండి ఆంజనేయ స్వామికి ఎగురుతున్నట్టండి. చూడండి తోక కాలు బాడీ చెయ్యి ముఖం, ఇది ఆంజనేయ స్వామి లంకకి ఎగురుతున్నట్టండి. 2 కాలు తోక బాడీ చెయ్యి ముఖం. ఇప్పుడు చూస్తే నర్సరీ పాము, ఒక్క బొమ్మ 6 రకాలు ఉంది. ఇక్కడ నర్సరీ పాము ఇట్లా చూస్తే ఎద్దు ముఖ పైకి ఎత్తుకుంది, మోపురం 2 తమ్ముళ్ళు చెవు కన్ను నోరు ఉంది. ఎద్దు ఇట్లా చూస్తే 1 ఫేస్ 2 బాడీ ఉంది. చెట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా చూస్తే ఆకుల గణేష్ లీవ్స్ గణేష్.